నమస్కారము. ఈరోజు వర్డ్ స్ట్రెస్లో మూడో పార్ట్గా చెప్పుకుంటున్నాము. ఇది వర్డ్ స్ట్రెస్ అనేది కొంచెం టిపికల్ టాపిక్, కొంచెం కష్టంగానే ఉంటుంది ఇండియన్ గ్రౌండ్స్లో. పైగా ఇది నేర్చుకుంటేనైనా మనం పాస్ అయ్యేది అని వేరే దీనికి చాయిస్ కూడా వెళ్తుంటారు. ఇది కాకుండా వేరేది అటెంప్ట్ చేసుకొని పాస్ అవుదాం అనుకుంటుంటారు. అది ఒక రకంగా కరెక్టే, కానీ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అబోవ్ యావరేజ్గా ఉంటాము. ఫారిన్కి వెళ్ళాలి, ఐటీ రంగంలో పనిచేయాలి, ఫారిన్ డెలిగేషన్ లాంటివి మనం చూసుకోవాలి, ఫారినర్స్తో మాట్లాడాలి, ఇతరులతో మనము ఇంగ్లీష్ పరంగా సంబంధాలను ఏర్పరచుకోవాలి అనేటువంటి భావన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వర్డ్ స్ట్రెస్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫోనెటిక్ అప్రోచ్ ఇవి చాలా ముఖ్యం. ఇది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఒకసారి అలవాటు పడ్డామంటే చాలా సులభంగానే ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకోవాలి, మరి ఎక్కువ మనము లెవెల్స్ రీచ్ కావాలి అనుకుంటే కొంచెం దాంట్లో పెయిన్ ఉంటుంది. కానీ ఇది మీకు చాలా సులభంగా అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. మీకు వీడియో నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నేను చేసేటువంటి వీడియోలు మీకు చేరేటట్టుగా చూసుకోండి. ఇక్కడ వర్డ్ స్ట్రెస్ అనగానే మనము గతంలో చెప్పున్నాను, స్ట్రెస్ అంటే ఒత్తి పలకటం, ఎంఫసైజ్ చేయటం. ఇది రెండు రకాలు. ఒకటి వర్డ్ సెట్ స్ట్రెస్, రెండు సెంటెన్స్ స్ట్రెస్. అంటే వర్డ్ స్ట్రెస్ అంటే ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలు ఒక పదము అనేక ఉచ్చారణతో పలుకుతుంటాం. ఉదాహరణకి బుక్ ఒకటే ఉంటుంది, టేబుల్ రెండు ఉచ్చారణలు, ఫోటోగ్రఫీ 4 ఉచ్చారణలు. ఇలా వేరు రకాలుగా పదాలు తయారవుతాయి. ఒక ఉచ్చారణ, 2 ఉచ్చారణలు ఉంటాయి, 3 ఉచ్చారణలు ఉంటాయి. జెనరిక్ 3 ఉచ్చారణలు, ఫోటోగ్రఫీ 4 ఉచ్చారణలు, ఫోటోసింథసిస్ 5 ఉచ్చారణలు. ఇవన్నీ మొత్తం ఒకే పదంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా వేరు ఉచ్చారణలతో పదం తయారైందో ఒక్కొక్క ఉచ్చారణ మీద మనం ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రకం స్ట్రెస్ లేదా ఒత్తిడి చేసి పలుకుతాం. అది ఇంగ్లీష్కి ఉండేటువంటి స్కిల్. ఈ విధంగా మీరు కరెక్ట్గా పలకవలసిన చోట ఉచ్చారణ ఒత్తి పలికితేనే ఎదుటివాడికి సరిగ్గా అర్థమవుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా, రాంగ్గా అర్థం కాకుండా పద్ధతి ప్రకారం మనం అనుకున్న భావన తెలియజేయడం అవుతుంది. లేకపోతే మనం ఎదుటివాడికి మనం చెప్పదలుచుకున్న భావన సరిగ్గా అర్థం కాకపోవచ్చు. వర్డ్ స్ట్రెస్ చూద్దాం. చూడండి, ఇందులో పార్ట్ 3 చూస్తున్నాము. ఇందులో ఫోనెటిక్ అప్రోచ్ కూడా చేస్తున్నాను. వర్డ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫోటో. ఈ ఫోటో అనే ఒక రూట్ వర్డ్, దీనికి సఫిక్స్లు చేర్చడం ద్వారా, సఫిక్స్ అంటే ఆ పదం తర్వాత మరికొన్ని ఉచ్చారణలు చేర్చడం ద్వారా అనేక పదాలు తయారయ్యాయి. ఈ అనేక పదాలు తయారైనప్పుడు పలికే ఉచ్చారణలో చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. చూడండి ఎట్టుంటుందో మీకు అర్థమవుతుంది. ఫోటో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోటో, ఇక్కడ ఫో ఓ సౌండ్ అవుతుంది, టో ఓ సౌండ్ అవుతుంది. కాబట్టి ఇవి 2 సిలబల్స్, డైసిలాబిక్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఫోటో అని రాస్తాం. అంటే ఇది ఔ అనే పలికేది ఫోటో. మనం అనుకున్నట్టుగా ఫోటో అని కాదు అనాల్సిందే. అలానే క్యాట్, CAT, క్యాట్ని మనం తెలుగులో సరిగ్గా రాయలేము. కాట్ అని కానీ కేట్ అని కానీ రాస్తాం. ఇది లేదంటే కియాట్ అని రాస్తాం. ఆ 3 కరెక్ట్ కాదు. అట్లా ఇంగ్లీష్కు స్పెషల్ ఉచ్చారణ ఉంటుంది. అది మనం అలవాటు పడాలా. ఎప్పుడు తెలుగు ఉచ్చారణతోనే దాన్ని చూస్తే చాలా తప్పులు మాట్లాడే అవకాశం ఉంది. ఫోటో, ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రెస్ ఫా మీద వచ్చింది. ఫోటో, ఫోటో, ఫోటో కాదు, పా కాదు, ఫోటో, ఫా. ఎఫ్ సౌండ్ ఉంది అక్కడ. ఆ ఎఫ్ సౌండ్ నీకు స్పెల్లింగ్లో ఎఫ్ లేదు, కానీ ఉచ్చారణలో ఉంది. ఉచ్చారణ బట్టి పలికి రాస్తాము. ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు.
ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఫోనెటిక్స్ అంటే ఎట్లా ఉచ్చరిస్తున్నాము, కనపడేదేమో పి, పలికేదేమో ఫా. గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫ్. ఇది ఇక్కడ అండి ఫోటోగ్రాఫ్. 3 వోవెల్స్ ఉన్నాయి. ఇలా రాస్తే అని పలుకుతామన్నమాట. ఇదిగోండి, ఇది సౌండ్. దీన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయితే ఫౌ స్ట్రెస్ ఉంది, టౌ గ్రాఫ్, ఇది అని పలుకుతాం. ఈ సౌండ్ తెలుగులో లేదు. ఫోటోగ్రాఫ్ అట్లనే పలకాల. లేదు సార్ నేను ఫోటోగ్రాఫు అంటానంటే అది నీ భాష ఎదుటోడికి అర్థం కాదు. అంటే మన ఆంధ్ర వాళ్ళు మనం అర్థం చేసుకుంటాం, మనకేం ఇబ్బంది లేదు. కానీ ఇఫ్ యూ గో ఫారిన్ దే మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ అట్రెన్స్. దాన్ని ఎట్లా పలుకుతున్నాం వాళ్ళకి అర్థం కాదు. అలానే ఫోటోకాపీ ఈ చూడండి, 4 ఓవెల్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి 4 ఉచ్చారణలు ఉన్నాయి, 4 సిలబల్స్ ఉన్నాయి. దాన్ని కూడా పలికేటప్పుడు ఫోటోకాపీ. ఇదా ఫోటోకాపీ, ఫోటోకాపీ అనమాకండి, ఫోటోకాపీ. ఇది షార్ట్ ఆ కాదు, ఆ కాదు, వాటికన్నా చాలా తక్కువది. ఫోటోకాపీ, ఇది ఆ. ఫోటోకాపీ. ఫోటోషూట్ ఇలా పెడితే షూ SHU సౌండ్ అనమాట. ఇది వాస్తవంగా ఫోటోషూట్ ఇలా రాస్తాం. ఇక్కడ కూడా పా మీదనే స్ట్రెస్ వచ్చింది. ఫోటోబుక్. చూడండి, ఇక్కడేమో ఫోటో అని పలికాం, ఫోటో. ఇదేమో ఫోటోబుక్. ఇక్కడేమో ఈ ఉచ్చారణకి తేడా ఉంది. ఇక్కడ దీర్ఘంగా ఉంది, ఇక్కడ దానికన్నా షార్ట్ అవుతుంది. ఫోటోబుక్. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి సిలబల్ ఉంది, ఇదొక సిలబల్, బుక్ ఒకే సిలబల్, ట్రైసిలాబీ. ఇలా పలుకుతూ వస్తాం. వీటన్నిటిలో కూడా ఫోటో మీదనే స్ట్రెస్ ఉంది, అది ముఖ్యంగా గమనించాల్సింది. తర్వాత మరికొన్ని పదాలు చూద్దాం. ఫోటోతోనే స్టార్ట్ అయినాయి, అయితే ఇవి గ్రీకు అలా లాటిన్ బేస్డ్ వర్డ్స్ ఇవి. ఫోటోగ్రఫీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక ఫోటోగ్రాఫ్ దాకా కూడా పీ మీదనే స్ట్రెస్ వచ్చింది, కానీ ఇక్కడ ఫోటోగ్రఫీ టా మీద స్ట్రెస్ వచ్చింది. అంటే ఫోటోగ్రఫీ టా మీద ఒత్తి పలికాం మనం. అలానే ఫోటోగ్రాఫ్ చూడండి, నేను ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయితే ఫోటోగ్రాఫ్. ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మీరు ఉద్దేశపూర్వకంగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో 44 సౌండ్స్ ఉన్నాయి, ఈ ఫోనెటిక్ ఆల్ఫాబెట్ అంటారు. వాటి మీద ఐడియా ఉండి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే వస్తుంది. కానీ ఇది చాలా అవసరం. నేను నిన్న కూడా చెప్పున్నాను, నేను ముఖ్యంగా ఐటీకి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఇది చాలా అవసరము. మన భాషకి ఎదుటివాడికి ఉచ్చారణలో వచ్చే తేడా ఇక్కడే వస్తున్నది. మనము ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మీద మనము పట్టొచ్చిందంటే పదాన్ని వాళ్ళ దృష్టిలో ఎట్లా పలకాలో మనం కూడా ఎట్లా పలకగలం. కాబట్టి ఇక్కడ ఇందాక ఫోటో మీద ఉన్న పా మీద ఉన్న స్ట్రెస్ కాస్త ఇక్కడ ఫోటోగ్రఫీ టీవీ సౌండ్ పలుకుతున్నాం. అలానే ఫోటోగ్రాఫర్ దీన్ని పలికే విధానం అది. ఇక్కడ PHER, ఈ ఆర్ అనేది జనరల్గా వర్డ్ చివర సైలెంట్ అవుతుంది. ఫోటోగ్రాఫ్ ఆర్ పలకండి, ఆర్ కొన్ని సందర్భాల్లో పలుకుతుంది. ద ఫోటోగ్రాఫర్ అరైవ్డ్ వచ్చినప్పుడు ఆర్ సైలెంట్ కాదు, పలుకుతాం. మామూలుగా అయితే ఫోటోగ్రాఫర్ అంతే. ఫోటోగ్రాఫ్ 4 సిలబల్స్ వస్తాయి. అలానే ఫోటోగ్రాఫిక్ ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి 3లో స్ట్రెస్ వస్తుంది. ఫోటోగ్రాఫిక్ అంటే ఇక్కడేమో సెకండ్ సిలబల్లో ఉంది. ఫోటోగ్రాఫిక్ ఇక్కడికి వచ్చేటప్పుడు థర్డ్ సిలబల్ షిఫ్ట్ అయింది. అదిగోండి, ఈ ఫోటోగ్రాఫిక్ ఇట్లా అయినా పలకచ్చు, ఇట్లా అయినా పలకచ్చు.
ముఖ్యంగా మనకు ఇంగ్లీష్లో 2 రకాల ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఒక రకంగా ఉంటుంది, బ్రిటన్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఉంది. నేను బ్రిటన్ ఇంగ్లీషే చెప్తున్నాను, ఎందుకంటే మనం ఫాలో అవుతున్నది అదే. బ్రిటన్ ఇంగ్లీష్ యాక్సెప్టబుల్, నో ప్రాబ్లం. అమెరికన్ ఇంగ్లీషే కొన్ని సందర్భాల్లో కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మీకు బెటర్ ఛాన్స్ ఉండే విధంగా నేను బ్రిటన్ ఇంగ్లీష్ మీదే స్ట్రెస్ చేస్తున్నాను. ఇంకా మనం ఇక్కడ చూద్దాం. వర్డ్ స్ట్రెస్ ప్యాటర్న్ ఎక్కడుంది, దాని ఫోనెటిక్ అదే ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేసినటువంటి ఆ ట్రాన్స్క్రిప్షన్ కూడా రాస్తున్నాం. ఫాట్ నేను చెప్పా కదా, పీ మీదనే వచ్చేస్తుంది, దాన్ని ఇలా రాయాల్సి ఉంటుంది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో. ఫాట్ ఇది ఒకటే వర్డ్, అక్కడే స్ట్రెస్, ఇంకేముంది స్ట్రెస్ ప్యాటర్న్ అదే. ఫోటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఇది స్ట్రెస్ ప్యాటర్న్ మొదట్లోనే ఉంది, ఒకటోనే ఉంది చూడండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ పీ మీదనే పలుకుతాం. ఫోటోగ్రాఫ్ ఇది ట్రైసిలాబిక్ అయినా స్ట్రెస్ ఫస్ట్లోనే ఉంది. మూడో దానికి వెళ్తే ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ టా మీద స్ట్రెస్ వస్తుంది, అంటే సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ వచ్చింది. ఫోటో ఇక్కడ స్ట్రెస్ ఉంది, గ్రాఫీ అది. నాలుగోది ఫోటోగ్రఫర్, ఫోటో ఇది కూడా అంతే, టా మీద సెకండ్లోనే స్ట్రెస్ వచ్చింది. తర్వాత ఫోటోగ్రాఫిక్, ఫోటోగ్రాఫిక్ ఇది ఇక్కడ స్ట్రెస్ వచ్చింది. తర్వాత ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్ ఫస్ట్లోనే ఉంది. దాన్ని ఫోటోసింథసిస్ ఇది తాగాదు అది అక్కడ మనం పలుకుతాం. అట్లా బ్రిటిష్ వాడు అట్లా పలుకుతారు, మనం తా అంటే వాడికి అర్థం కాదు, వాడికి అని పలకాల. ఫోటోసింథసిస్ అది. అలానే ఫోటోమెట్రీ, మెట్ మీద ఎంఈ ఇక్కడ వస్తున్నది స్ట్రెస్. ఫోటోమెట్రీ. అలానే ఫోటోజెనిక్, ఈ డీజెట్ లాగా రాస్తే జా, అది గుర్తుపెట్టుకోండి. జే వేరే సౌండ్, అది జా వేరు, ఇది వేరు. ఫోటోజెనిక్, జెనిక్. అలా మనము ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, చూచేదానికి ఒక స్పెల్లింగ్ ఉంటుంది, పలికేదానికి మరొక ఉచ్చారణ ఉంటుంది. అంటే చూచేదానికి పలికేదానికి సంబంధం లేదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్, తెలుగు ఈజ్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నువ్వు ఏది చూసావో కాగితం మీద అదే చదువుతావు. కానీ ఇక్కడ అట్లా కాదు, జియుఎన్ గన్ అని చదువుతావు, జిఎన్టిఎల్ఈ జెంటిల్ అంటావు. ఒకసారి ఏమో జి గా బలికింది, ఒకసారి జి జా బలికింది. కాబట్టి ఇది నీకు అనుభవం మీద రావాలా, లేదా ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూసుకొని చదువుకొని నేర్చుకోవాలి. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి అందుకనే ఇప్పుడు అడ్వాన్స్డ్ డిక్షనరీలో ప్రతి చోట కూడా ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆ అడ్వాన్స్డ్ డిక్షనరీ చూసుకుంటే డిక్షనరీలో వర్డ్ ఉంటుంది, దాన్ని సిలాబిఫికేషన్ ఉంటుంది, ఎట్లా విడదీయాలో తెలుసు, దాన్ని ఎలా పలకాలి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తాడు, దాని మీనింగ్ ఇస్తాడు, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తాడు, దాన్ని ఎట్లా ఉపయోగించాలి ఇస్తాడు. ఇవన్నీ ఉంటుంది అడ్వాన్స్డ్ డిక్షనరీలో. అందుకని డిక్షనరీని అంటే హయ్యర్ స్టడీస్ పోదలుచుకున్న మీరు స్పెషల్గా ఉండే డిక్షనరీని కొనుక్కోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి మీ ఫ్రెండ్స్కు ఈ ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడేటట్టుగా చేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.